ఫస్ట్ సృష్టి రాగానే అరే నాయన ఫుల్ యాక్టివ్గా అమ్మాయి హెయిర్ స్టైల్ కానీ ఇంకేదైనా మోడల్ అంటే ఇంకా మాత్రం ఉంటుంది. మోడల్ బోల్తే ఇంకా అట్లే ఉంది, బాగా రెడీ అయ్యి మంచిగా ఆ హెయిర్ ఆవిడ. ఈరోజు నాకు శ్రీముఖి కూడా బాగా నచ్చడం ఇన్ ద సెన్స్ ఆవిడ స్పాంటేనియస్గా ఒక 4-5 టైమ్స్ భలే పంచులు వేశారు. అరే భలే నవ్విచ్చిందిరా అన్న ఫీలింగ్ వచ్చింది, ఫేస్లో టప్పని స్మైల్ వస్తుంది. బాగా వెరీ స్పాంటేనియస్గా కామెడీ చేశారు ఈరోజు. షష్ఠి వచ్చినప్పుడు జడలు ఊపుకుంటూ వచ్చారు. అదేదో కాలస్థినిక్స్ చేసినట్టు పైకి ఎత్తేసి బలి చేసింది, బాగా చేశారు ఆవిడ. అంటే ఫిట్ బాడీ ఫిట్గా ఉంది, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే మిస్ వరల్డ్ ఆ స్టేజ్ మీదకి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఏంటంటే ఏదైనా స్పాంటేనియస్గా మాట్లాడడం అలవాటు ఉంటుంది. కాబట్టి ఆవిడ ఆర్గ్యుమెంట్స్ కూడా బాగుండే అవకాశం ఉంది. ఇక్కడ నాకు సూపర్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టుగా సూపర్ మాట్లాడింది అన్నట్టుగా అనిపించలేదు. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆవిడ ఆర్గ్యుమెంట్స్ బాగుండే అవకాశం ఉంది మేబీ బిగ్ బాస్కి వెళ్తే. ఎందుకంటే మిస్ వరల్డ్ ఆ స్టేజ్ మీద, మిస్ ఇండియా స్టేజ్ మీదకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే వాళ్ళని స్పాంటేనియస్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి అప్పటికప్పుడు విత్ ఇన్ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఆన్సర్ చేయాలి. అలాంటి వాటిల్లో కంపీట్ చేసిన వాళ్ళకి పెద్ద విషయం కాదనేది నా ఉద్దేశం. ఇక్కడ వచ్చారు, యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్గా మాట్లాడారు, చూడడానికి బాగున్నారు. దాంతోపాటుగా జడ్జిల నుంచి కూడా కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆవిడ ఫస్ట్ ఏంటంటే ఆవిడ స్టోరీ ఉంది, స్టోరీ జనాలకు చెప్పాలని వచ్చానన్నారు. బట్ ఆ స్టోరీ వచ్చిన చాలా మందిలో చాలా పెయిన్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి ఈవిడ స్టోరీ కంటే కూడా. బట్ ఎందుకు ఈవిడికి స్పెషల్ ప్రయారిటీ ఇచ్చారు అనేది డౌట్ రావచ్చు. మీకు రాకపోయినా నేను ఎక్కిస్తాను. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే వచ్చినప్పుడు జడ్జెస్ని ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయాలమో. ఇంప్రెస్ చేస్తే ఇంతవరకు వచ్చిన వాళ్ళలో ఇలా లేరు అనిపిస్తే తీసుకుంటారు. మీరు గమనిస్తే ఎపిసోడ్స్లో ఈ అమ్మాయి అంత అందంగా, అంటే నాకు అనిపించింది, నాకు అలాగే మీకు అందులోకి అనిపించింది లేదు, అందంలో ఈ అమ్మాయి అందరికంటే కొంచెం బాగుంది అందుకు వచ్చిన వాళ్ళలో. అలాంటప్పుడు స్పెషల్గా అట్రాక్ట్ అవుతారు. అరే అందంగా ఉండే వాళ్ళు కూడా కావాలి షోకి. అందం ఒక్కటే కాకుండా స్పెషల్గా యాడెడ్ అడ్వాంటేజ్లు ఉన్నాయి. మిస్ ఇండియా టాప్ 10లో రావడం, మిస్ ఫెమినాలో రావడం, వీటన్నిటిలో రావడం, దాంతోపాటుగా సీరియల్లో షార్ట్ ఫిల్మ్స్ అవి వెబ్ సిరీస్ సంథింగ్ ఏదో చేశారంట. వీటన్నిటిలో రావడం వల్ల స్పెషల్గా ఓకే ఒక కనబడుద్ది, సరే చేద్దాం, చూద్దాం, మాట్లాడదామని. సో మాట్లాడుతూ ఉండగా ఆవిడ యాక్టివిటీస్ కావచ్చు, ఆవిడ మాటలు కాబట్టి నచ్చినప్పుడు ఇస్తారు. ఒకసారి చూద్దాం నెక్స్ట్ లెవెల్ అన్న ఫీలింగ్ వచ్చింది. 3 గ్రీన్స్ ఇవ్వలేదు. 3 గ్రీన్స్ ఇచ్చి ఉంటే నేనే మాట్లాడేవాడిని గట్టిగా. 3 గ్రీన్స్ ఇచ్చేంతగా అక్కడ స్పెషల్గా